To all students, today's session we are going to discuss Wurtz reaction. So, why is Wurtz reaction not preferred for the preparation of alkanes containing odd number of carbon atoms? Odd number of carbon atoms. Illustrate with one example. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఉడ్జ్ రియాక్షన్ అనేది సో ప్రిఫర్డ్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అనేవి ఫామ్ అయినప్పుడు ఉడ్జ్ రియాక్షన్ సో ప్రిఫర్డ్గా ఉండదు అనమాట. దానికి రీజన్ అనమాట మనకి. సో వి నో దట్ వాట్ ఈజ్ ఉడ్జ్ రియాక్షన్. ఉడ్జ్ రియాక్షన్ అంటే మనం ఏం చేస్తాం? సో వెన్ ఆల్కల్ హ్యాలైడ్స్ ఆన్ ట్రీట్మెంట్, వెన్ alkyl halides on treatment అనొచ్చు, on treatment alkyl halides on treatment, alkyl halides reacts with అనొచ్చు on treatment with sodium metal, in the presence of dry ether, కంపల్సరీ రియేజెంట్ ఉండాలి డ్రై ఈథర్ టు ఫార్మ్ హియర్ ఆల్కేన్స్, this reaction is known as Wurtz reaction. Alkyl halides on treatment with sodium metal in the presence of dry ether to form higher alkanes. This reaction is known as Wurtz reaction. లేదంటే జనరల్ మిథైల్ బ్రోమైడ్ ఎగ్జాంపుల్ ఇది. మిథైల్ బ్రోమైడ్ రియాక్ట్స్ విత్ సోడియం. సో ఇంకో మిథైల్ బ్రోమైడ్ అనమాట. సో దీన్ని మిథైల్ బ్రోమైడ్ అంటాం, లేదంటే బ్రోమోమిథేన్. మిథైల్ బ్రోమైడ్ reacts with sodium in the presence of dry ether, to form higher alkanes, CH3 plus 2NaBr. ఇక్కడ మనకి సో CH3Br మిథైల్ బ్రోమైడ్ అనొచ్చు, బ్రోమోమిథేన్ అనొచ్చు. సో ఇలా మిథైల్ బ్రోమైడ్ ఆర్ బ్రోమోమిథేన్. సో ఇక్కడ మనకి CH3 మిగిలింది, 2Na 2 బ్రోమిన్స్ అనమాట, 2 సోడియమ్స్ 2 బ్రోమిన్స్ అనేవి బై ప్రోడక్ట్గా ఫామ్ అవుతాయి అనమాట. సో ఈథేన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈథేన్ మిథైల్ బ్రోమైడ్ లేదంటే బ్రోమోమిథేన్. దీన్ని బ్రోమోమిథేన్ అంటాం. దీన్ని మనం ఉడ్జ్ రియాక్షన్ అంటాం. సో అలా కాకుండా సో జనరల్ రియాక్షన్ అయితే ఇలా చెప్పొచ్చు. ఆల్కల్ హ్యాలైడ్ రియాక్ట్స్ విత్ సోడియం. సో XR ఇది ఒక ఆల్కల్ హ్యాలైడ్. సో ఇది ఒక ఆల్కల్ హ్యాలైడ్ అనమాట. RXని ఇలా రాసుకుంటాం. సో డ్రై ఈథర్తో రియాక్ట్ అయినప్పుడు సో మనకి ఏం ఫామ్ అవుతాయి? హయ్యర్ ఆల్కేన్స్ అనేవి ఫామ్ అవుతాయి. RR plus 2NaX ఆల్కేన్స్. ఇది జనరల్గా సో ఇక్కడ ఉన్న స్టేట్మెంట్కి అయితే ఇది సూటబుల్ అనమాట. సో వెన్ ఆల్కల్ హ్యాలైడ్స్ ఆన్ ట్రీట్మెంట్ విత్ సోడియం మెటల్, ఆల్కల్ హ్యాలైడ్ ఇది ఆన్ ట్రీట్మెంట్ విత్ సోడియం మెటల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు ఫార్మ్ హయ్యర్ ఆల్కేన్స్. This reaction is known as Wurtz reaction.
This reaction is known as Wurtz reaction. Example ఇది when methyl bromide, example this one, example ఇది when methyl bromide reacts with sodium metal in the presence of dry ether to form ethane. When methyl bromide reacts with sodium metal in the presence of dry ether, to form ethane. జనరల్గా అయితే హైయర్ ఆల్కేన్స్ అంటాం, ఇక్కడ ఈథేన్ అంటాం. దీన్ని మనం వుడ్జ్ రియాక్షన్గా చెప్తాం. ఎగ్జాంపుల్ ఇక్కడ సేమ్ ఆల్కల్ హ్యాలైడ్స్ రియాక్ట్స్ అవుతే మనకి ఈథేన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫామ్ అయిన ఈథేన్లో మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అనేవి ఉన్నాయి. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అలా కాకుండా ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉన్నప్పుడు మనకి వుడ్జ్ రియాక్షన్ అనేది ప్రిఫర్డ్గా ఉండదు. అంటే డిఫరెంట్ ఆల్కల్ హ్యాలైడ్స్, ఇక్కడేమో సేమ్ ఆల్కల్ హ్యాలైడ్స్కి అయితే వుడ్జ్ రియాక్షన్ అనేది ఫేవర్గా ఉంటుంది, ప్రిఫర్డ్గా ఉంటుంది. సో సేమ్ ఆల్కల్ హ్యాలైడ్స్కి డిఫరెంట్ ఆల్కల్ హ్యాలైడ్స్ ఉన్నప్పుడు మనకి మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. నెక్స్ట్ two different alkyl halides, involving Wurtz reaction. Two different alkyl halides involving Wurtz reaction to produce mixture of alkanes. This mixture contains even and odd number of carbon atoms. Even and odd number of carbon atoms. Hence Wurtz reaction is not preferred. Wurtz reaction is not preferred for the preparation of Wurtz reaction is not preferred for the preparation of alkanes containing odd number of carbon atoms. ఇక్కడ మనకి టూ డిఫరెంట్ ఆల్కల్ హ్యాలైడ్స్ అనేవి వుడ్జ్ రియాక్షన్లో ఫామ్ అయినప్పుడు మిక్చర్ ఆఫ్ ఆల్కేన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ నేను మిథైల్ బ్రోమైడ్ ఇది ఒక ఆల్కల్ హ్యాలైడ్ రియాక్ట్స్ విత్ సోడియం. ఇంకో ఆల్కల్ హ్యాలైడ్ ఇథైల్ బ్రోమైడ్ ఇథైల్ బ్రోమైడ్ అన్నమాట. రియాక్ట్స్ విత్ సోడియం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ
సో ఇక్కడ చూడండి, ఒక కార్బను, ఇక్కడ 2 కార్బన్స్, అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఇందాక ఉడ్జు రియాక్షన్లో సో సేమ్ ఆల్కల్ హ్యాలైడ్స్ అనమాట. సో మిథైల్ బ్రోమైడ్ రియాక్ట్ అయినప్పుడు మనకి ఈథేన్ అనేది ఫామ్ అయింది. సో హెయిర్ ఆల్కేన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్కి ఉడ్జు రియాక్షన్ అనేది ప్రిఫర్డ్గా ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ ఆల్కల్ హ్యాలైడ్స్ అనమాట. సో ఒక కార్బను, 2 కార్బన్స్, ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు మనకి మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఎలాంటి కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి CH3, CH2, CH3 ప్రోపేన్ ఫామ్ అయింది. ప్రోపేన్ ప్లస్ సో ప్రోపేన్తో పాటు మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్ కాబట్టి సో మీథేన్, CH3 అలానే బ్యూటేన్, ఈథేన్ ఫామ్ అయింది. సో ఇక్కడ మనకి మీథేను, ఈథేను, సో మిథైల్ బ్రోమైడ్ డిఫరెంట్ ఆల్కలీ హ్యాలైడ్స్ రియాక్ట్ అయినప్పుడు సో మనకు వచ్చే ప్రొడక్ట్స్ ఏంటి స్టూడెంట్స్? మిక్చర్ ఆఫ్ ఆల్కేన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఎలాంటి మిక్చర్స్ ఫామ్ అవుతాయి అంటే ప్రోపేను, ఈథేను అండ్ బ్యూటేన్. CH3, CH2, CH3 బ్యూటేన్ అనేది ఫామ్ అవుతాయి. సో ఇక్కడ మనకి మిక్చర్ ఆఫ్ ప్రోపేన్, ఈథేన్, బ్యూటేన్ ఫామ్ అయినాయి. సో దీంట్లో సపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్ అనేవి సో వెరీ డిఫికల్ట్ అనమాట. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే డిఫరెంట్ ఆల్కల్ హ్యాలైడ్స్ రియాక్ట్ అయినప్పుడు ప్రోపేన్, ఈథేన్, బ్యూటేన్ ఫామ్ అయినాయి. ద మిక్చర్ ఆఫ్ ఏమేమి ఫామ్ అయినాయి? మిక్చర్ ఆఫ్ ప్రోపేన్, ఈథేన్ and butane is formed, Separation of alkanes from this mixture is extremely difficult. Separation of alkanes from this mixture is extremely difficult. So Wurtz reaction is not preferred for the preparation of alkanes containing odd number of carbon atoms ki preferred ga untadu annamata. Odd number of carbon atoms form అయినప్పుడు మనకి మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి కాబట్టి సో ఈ వీటి నుంచి మనకి సో ఆల్కేన్స్ ని సెపరేట్ చేయడం డిఫికల్ట్ అన్నమాట. చూడండి ఇక్కడ మనకి సో మిథైల్ బ్రోమైడ్ ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమేమి కాంపౌండ్స్ ఫామ్ అయినాయి స్టూడెంట్స్? ప్రోపేన్ ఫామ్ అయింది, అలానే ఈథేన్ ఫామ్ అయింది, అలానే బ్యూటేన్ అనేది ఫామ్ అయింది. ఈ మిక్చర్ నుంచి ఆల్కేన్స్ ని సెపరేట్ చేయడం డిఫికల్ట్ అన్నమాట. సో ఒకసారి రీకాల్ చేస్తున్నా. ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే వాట్ ఈజ్ ఉడ్జ్ రియాక్షన్ when alkyl halides on treatment with sodium metal in the presence of dry ether to form higher alkanes, దాన్ని ఉడ్జ్ రియాక్షన్ అన్నాం. RX plus 2Na, సో XR రాసాం. సో ఇక్కడ మనకి RR హయ్యర్ ఆల్కేన్స్ ప్లస్ 2NaX పోయింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మిథైల్ బ్రోమైడ్ రియాక్ట్స్ విత్ సోడియం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు ఫార్మ్ ఈథేన్ అనేది ఫామ్ అయింది. దాన్ని మనం ఉడ్జ్ రియాక్షన్ అన్నాం. ఇక్కడ మనకి డిఫరెంట్ ఆల్కల్ హ్యాలైడ్స్ అనమాట. 2 different alkyl halides involving ఉడ్జ్ రియాక్షన్ టు ప్రొడ్యూస్ మిక్చర్ ఆఫ్ ఆల్కేన్స్. మనకి మిక్చర్ ఆఫ్ ఆల్కేన్స్ అనేవి ఫామ్ అవుతాయి. దిస్ మిక్చర్ కంటైన్స్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఈ మిక్చర్ లో చూసుకోండి 3 కార్బన్ ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, అలానే ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ లో ఉన్నప్పుడు హెన్స్ ఉడ్జ్ రియాక్షన్ ఈజ్ నాట్ ప్రిఫర్డ్. For the preparation of alkanes containing odd number of carbon atoms. సో మనకి ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉన్నప్పుడు సో ఉడ్జ్ రియాక్షన్ అనేది ప్రిఫర్డ్ గా ఉండదు. డిఫరెంట్ ఆల్కల్ హైడ్స్ తీసుకున్నప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఇది స్టూడెంట్స్. సో ఇక్కడ మనకి ఈ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే దిస్ మిక్చర్ కంటైన్స్, ఈ మిక్చర్ లో ఏమేమి ఉన్నాయి? ప్రోపేన్, ఈథేన్ అండ్ బ్యూటేన్ ఈజ్ ఫార్మ్డ్. బ్యూటేన్ అనేవి ఫామ్ అవుతాయి. సో వీటిలో నుంచి సపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్
separation of alkanes from this mixture is extremely difficult. వీటిలో నుంచి ఆల్కేన్స్ని సపరేట్ చేయడం, ఏ ఆల్కేన్స్ అయినా సపరేట్ చేయడం ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఇది స్టూడెంట్స్ టోటల్గా వుడ్జ్ రియాక్షన్. మనకి ఆడ్ నెంబర్ ఆఫ్ ఆల్కేన్స్ తీసుకున్నప్పుడు, ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉన్నప్పుడు సో రియాక్షన్ అనేది మోర్ ఫేవర్గా ఉండదు, నాట్ ప్రిఫర్డ్గా ఉంటుంది. సో దానికి ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.